వెల్కమ్ టు థంకీ బాయ్స్. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. ఇక్కడ ఇప్పుడు బ్లాగ్ తీస్తున్నాం సాయి అన్న దగ్గర. వీడి పేరు షాహుల్. ఫ్లవర్ లేదంట. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎవరిని బాధపడుతున్నారు అట్టాగి చూసే వాళ్ళని మాకు కూడా చూడండి అన్న ఆశకి అద్దుండాలి కొత్త ఇప్పుడు సీనన్న చెప్పరా. సీనన్న ఆహా లేదు ఇంకా కంటెంట్ రాదు. ఉన్నాడు అది చాటింగ్ చేస్తున్నాడు బ్రో. చెప్పన్నా సీనన్న. అరే మాట్లాడరా. నేను మాట్లాడరా. నేను మాట్లాడు అరే మాట్లాడరా. నేను మాట్లాడు ఓకే ఓకే అర్థమైంది. ఈ టైంలో మనం కదిలిచ్చామనుకో మనం కాటేస్తాం. నాకే ఉండాల్సింది. అందుకే 4 సార్లు పిలిచాం. పలికేడా ఎవరని చెప్పి 4 సార్లు పిలిచాం. పలికేడా లేదు. మరి ఎందుకు అంతలా బిజీ? ఐఎమ్ సారీ బాబు. ఏంది చేద్దాం వద్దా? కంటెంట్ వాగు మేము 4 సార్లు వాగి. అది అవదమ్మా. కంటెంట్ ఏంటంటే ఆటోమేటిక్. ఇప్పుడు అట్లా కాదబ్బా, స్టార్ట్ చేసి ఫేమస్ అయిపోవాలి. పెద్ద ప్లానింగే అది కావాలి. అరే వాడు ఇప్పుడు తీసిన వీడియోలో మొత్తం నేను ఉంటాను నువ్వు ఉంటావు చూద్దామా? నువ్వే ఉంటావు మరి అట్టాగే ఉంటుంది. మరి నువ్వు అక్కడ కూడా మాట్లాడకుండా పక్కన వాళ్ళు మాట్లాడాలి. నేను మాట్లాడినా సైలెంట్ అయిపోయాడు కెమెరా. అంటే అది రే రామ్ ఇప్పుడు యాక్టర్ చూడండి తొడబడుతున్నాడు, డైలాగులు రాట్లే. మళ్ళీ చేద్దాం, యూట్యూబ్ చేద్దాం. అంటే అది మావాడికి ఎంకరేజ్మెంట్ చేయండి గైస్. చాలా కష్టపడుతున్నాడు నిజంగా. ఫర్ రియల్ ఫర్ ది సేక్ ఆఫ్ గాడ్ ప్లీజ్ హెల్ప్ హిమ్. చేద్దాం మేము కదలట్లా. కంటెంట్ ఇస్తుంది మనం తీసుకుంటుంది వీడియో. మళ్ళీ మనకే బ్లేమ్ చేస్తున్నాడు. అలా ఉంది ఫ్రెండ్స్. అది అట్లా కాదు. ఇప్పుడు అప్పలా అంటే అప్పలా ఒంగోలుకి మా బిల్లాల్ నగర్ పాపా కాలనీకి ఫేమస్ సీడు. 10 మంది ఫాలోవర్స్ లేరు బ్రో, అందుకని మే గరీబు ఫేమస్ అంట. ఇతనే సాయి అంటే మినిమం ఉంటది. వేరే సాయి అంతే కదా, మినిమం ఉంటుంది తెలుసు. అట్లుంటది మనతోని. సాయి అంటే మెయిన్ సాయి అయితే ఇదే. ఆ సాయి మీమ్స్ అన్ని బేస్డ్ ఆన్ దిస్ సాయి ఓన్లీ గైస్, రిమెంబర్ దట్. అది ఫ్యాక్ట్. కర్రీ సాయి బ్రో, కర్రీ సాయి. ఓకే సాయి కమ్ అంటే మా వాడు ఏం చెప్తాడు, మా అయ్య డైలాగ్ చెప్పి మొన్న ఏదో డైలాగ్ చెప్పావు. ఏ డైలాగ్ కావాలి చెప్పండి. సాయి కమ్ అనగానే మొన్న ఏదో డైలాగ్ చెప్పావు, ఐఎమ్ నాట్ కమ్. ఇంగ్లీష్ చెప్పు మావా. ఖచ్చితంగా మనోళ్ళు గాడి నేర్చుకోండి. ఎవరు నేర్పిలేదు ఆ రేంజ్ ఇంగ్లీష్. మనోళ్ళు గాడే దొరికింది. నేర్పియాలంట, నేర్పియండి. నాకు అడుగుతున్నారు మనోళ్ళు. ఇతను ఆల్రెడీ యూట్యూబర్. ఎంత ఇంత కొంత చిన్న యూట్యూబర్ గేమర్ అన్నట్టు కొద్దిగా ఇప్పుడే కొంచెం అదే సాయి అంటే ఇంకా నాకు సపోర్ట్ చేస్తాను ముందుకు వచ్చాడు. ఎప్పుడు నలుగురితో 4 దెబ్బలు మాత్రం కొట్టిస్తా. ఆ కంటెంట్ నా దగ్గర ఉంది, కొట్టించుకుంటాడు. ఇలాంటి కంటెంట్లు వద్దు మా వద్దు, కావాలి. మసాలా కూడా పడతా ఉండాలి. ఎలాంటి కంటెంట్లు కావాలంటే మినిమం ఉండాలి. ఏది మ్యాక్స్ థియేటర్ లో ఉండే దమ్కి ఇప్పుడు ఇక్కడ వేయాలంట. అది చేయాలి. దమ్కి అంటే అట్టుండాలా? 10,000 అప్పు ఇయ్యండిరా, దమ్కి అంటే తీసుకొని వస్తా. 10,000 ఇరా. 10,000కి దమ్కి వచ్చేసింది. నలుగురు వీడియోలో దమ్కి ఉండాలి. అది దమ్ము ఇచ్చేద్దాం. దమ్ము కాదు దమ్కి. దమ్కి ఇచ్చేద్దాం. కట్టిద్దాం. 2 రూపాయలు ఇద్దాం. అప్పుడే ఇస్తే బాధపడతారేమో. చూసారా గైస్, అట్లా జోక్ వేసి తన ఓన్ జోక్ పైన అట్లా నవ్వాలి అంతే. అది రియల్ జోక్. అది కరెక్ట్ చెప్పాడు మా బ్రో. సుల్తాన్ బ్రో కరెక్ట్ చెప్తాడు. ఎప్పుడన్నా కానీ ఆ జెన్యున్ చెప్పినప్పుడు, కరెక్ట్ పాయింట్ చెప్పినప్పుడు మనవాడికి నచ్చదు. వీడికి జూమ్ చేసుకోండి ఒకసారి. ఎక్స్ప్రెషన్ చూడండి. మీకేం చెప్పలేదు నాకు అర్థం కాదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయి మళ్ళీ దమ్కి ఇచ్చేద్దాం అంటున్నా. అంతే మరి.
ఇప్పుడు అప్పలా ఇప్పుడు రాకేష్ గారు ఉన్నాడు. ఉన్నప్పుడు ఎంత ఫ్రీగా ఉంటా అంత ఫ్రీగా ఉండాలి మా దగ్గర. నేను ఆ, అంతే అంట. అంతే తగ్గొద్దు, ఇచ్చి పడేయాల. ఇచ్చేయి, ఏమి ఇస్తా? ఇస్తా ఇస్తా. ఏమి ఇస్తా? ఏముంది, రేపు ఉదయం బిర్యానీ ఇప్పుడు ఇట్ట కాదు, ఇప్పుడు నాకుస్తున్నాడు మామూలుగా కాదు, సిస్టమ్ దగ్గర కూర్చొని మాట్లాడమను. గాలవా అక్కడ నవ్వుతుంటే అక్కడ కనపడుతుంది ఇది. ఇక్కడ నవ్వమను, నవ్వడు, స్మైల్ రాదు. అస్సలు రాదు, సైలెంట్గా డీసెంట్ బాయ్ అయిపోతాడు బయటకు రాగా. అది స్ట్రీమ్ ముందు స్మైల్, ఇది రియల్ స్మైల్. ఇది real రియల్ ఇవ్వాలా. స్మైల్ ఏంటంటే నువ్వు ఉన్నావు బయట అట్టుంటా డబల్. ఎవర్రా రెబులు? అరే బయటికి వెళ్తే సాయి అన్న అంటే 100 మంది బతుకుతారు. 10 మంది వెనకాల ఉండంటే ఎమ్మెల్యే సీటీకి ట్రై చేసుకునేవా అందరా నేను. అది అవదమ్మా. ఓకే బాయ్ ఫ్రెండ్స్.